ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ గత 50 సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అనేక విద్యారంగ సమస్యలపైన పోరాడి పరిష్కరించడం కోసం కృషి చేసినటువంటి సందర్భం ఉంది. ఏదైతే జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ప్రేరణతో ఉస్మాన్ యూనివర్సిటీలో పురుడు పోసుకున్నటువంటి పీడీఎస్ ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇట్లా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఇవాళ విద్యార్థుల సమస్యలపైన పీడీఎస్ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. అట్లా పీడీఎస్ విద్యార్థి సంఘంలో వేలాది మంది విద్యార్థులు ఇవాళ పీడీఎస్ విద్యార్థి సంఘంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అనేక ఉద్యమాలలో పాల్పంచుకున్న సందర్భం పీడీఎస్ చరిత్రకుంది. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, హాస్టల్లో చదివే విద్యార్థులకు కాస్మెటిక్ మెచ్చార్జీలు కూడా పెంచడానికి క్రియాశీలక పాత్ర ఒక బలమైన విప్లవ విద్యార్థి సంఘమైనటువంటి పీడీఎస్ పాత్ర ఎనలేనిది. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రంలో అనేక విద్యారంగ సమస్యలు ఇలా కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వాలు వాటిని సమస్యలను పరిష్కరించడానికి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి 15% పెట్టిన బడ్జెట్ ప్రవేశాలలో 15% విద్యారంగాన్ని పెడతా అని చెప్పి మాట్లాడిండు. కానీ ఆ వైపుగా ఇలా సీఎం రేవంత్ రెడ్డి వివరించకపోవడం మూలంగా పేదబడు బలహీన విద్యార్థులు మొత్తం కూడా చదువు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానం తీసుకొచ్చి ఇలా విద్యను మొత్తం కూడా కార్పొరేటీకరణ వైపు, కాషాయీకరణ వైపు తీసుకెళ్లి పేదబడు బలహీన విద్యార్థుల్ని ఇలా విద్యకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇలా విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందుతా ఉన్నాయి. కానీ ఇలా కొంతమంది కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇలాంటి అనేక సమస్యలపైన గత 50 సంవత్సరాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘంలో పనిచేసినటువంటి అనేక మంది విద్యార్థి రత్నాలు అమరత్వం చెందిన సందర్భం ఉంది. రాజ్యం చేత కావచ్చు, ఏదైతే మతోన్మాదుల చేత కావచ్చు, అనేక మంది విద్యార్థులు పీడీఎస్ విద్యార్థి సంఘంలో పనిచేస్తూ అమరత్వం చెందిన సందర్భం. అమరవీరులు జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కోలశంకరు, చేరాలు, యానాల వీరారెడ్డి, స్నేహలత, రంగవెల్లి, శ్రీపాద శ్రీహరి ఇట్లా అనేక మంది విద్యార్థి రత్నాలని యొక్క స్ఫూర్తి ప్రేరణతో రేపు బలంగా ఉద్యమాలు నిర్మించడం కోసం పీడీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్ రాష్ట్ర శిక్షణ తరగతుల్ని మంచిర్యాల జిల్లాలో 30-31 తేదీలో నిర్వహిస్తాను. ఈ శిక్షణ తరగతుల్లో సైద్ధాంతికంగా, రాజకీయంగా అనేక విషయాలపైన చర్చించి నూతన విద్యార్థులను కూడా ఈ పీడీఎస్ రాష్ట్ర క్లాసులలో భాగస్వాములు చేసి రేపు రాష్ట్రంలో బలమైన ఉద్యమాలు నిర్మించడం కోసం కృషి చేస్తాను. ఈ క్లాసులకి అన్ని రకాల సామాజిక మేధావులు కావచ్చు, అదేవిధంగా ప్రజాస్వామిక వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, విద్యార్థులు కూడా సహకరించి ఈ క్లాసుల్ని విజయవంతం చేయడం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతాను.